పంచాయతీ ఎన్నికల్లో కొందరు నకిలీ కుల ధృవపత్రాలతో నామినేషన్ వేస్తున్నారని పెద్దపల్లి జిల్లా తోగరాయి గ్రామస్తులు ఆరోపించారు. ఈ సందర్భంగా సుల్తానాబాద్ తహసీల్దార్ కార్యాలయం ముందు మాజీ సర్పంచ్లు ధర్నాకు దిగారు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగా ఎస్సీ కులానికి చెందిన వ్యక్తికి బీసీ సర్టిఫికేట్ ఎలా ఇస్తారని ఇన్ఛార్జ్ తహసీల్దార్ను ప్రశ్నించారు. ఇచ్చిన సర్టిఫికేట్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అసలైన బీసీలకు అన్యాయం జరుగుతోందని వాపోయారు. తహసీల్దార్ను వివరణ కోరగా అది రూల్స్ ప్రకారంగానే ఇచ్చినట్లుగా జరిగిందన్నారు. ఎలాంటి అవకతవకలు జరగలేదని స్పష్టం చేశారు. ఎంతమందికి దొంగ సర్టిఫికెట్లు నేను చెప్పేది ఏంటంటే నీ దగ్గర ఒక 30 సంవత్సరాలు పనిచేసిన నేను ఉట్కూరు కొమరాయి తొగర్రాయి మా సతీమణి భూలక్ష్మి నీ దగ్గర 30 సంవత్సరాలు పనిచేసిన 2009లో నేను గెలిపించిన. కానీ నాకు అన్యాయం చేసినావు. ఇవాళ తమ్మి ఆగు అన్నావు. నీకు ఎప్పుడైనా ఛాన్స్ ఇస్తానో ఇవాళ ఛాన్స్ రాలేకుండానే నన్ను ఇవాళ బీసీ మహిళకు వస్తే ఎస్సీ మహిళను తీసుకొచ్చి పెట్టినావు. నీ ఎంఆర్ఓ గారికి కూడా వినతిపత్రం ఇచ్చిన, ఆర్డీఓ గారికి ఇచ్చిన, కలెక్టర్ గారికి ఇచ్చిన. అన్న అద్దు ఈ పరిస్థితి మధ్య లేదు. ఎస్సీ మహిళను మహిళగా ఆమెకు బీసీసీ గారి ఈచుడు ధర్మం కాదని అందరికి ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి దండం పెట్టి ఇచ్చిన. అది కూడా గమనించుకోకుండా మళ్ళా ఈ ఎంఆర్ఓని మార్చి మళ్ళీ ఎంఆర్ఓని తీసుకొచ్చి మళ్ళా సర్టిఫికెట్ ధర్మం కాదన్నా. మేము కూడా నీ మనసులమే, మేము కూడా బీసీ బిడ్డలమే. మాకు అవకాశం ఇక రాదు. మాకు అవకాశం అంటే ఎస్సీకి వస్తుంది కావచ్చు, ఆయనకి ఇంకో జడ్పీసో ఎంపీటీసో వస్తుంది. మా సోదరుడు చెప్పినట్టు ఆయనకి ఇంక అవకాశం ఉంది. కానీ నేను 30 సంవత్సరాలు చేసిన దగ్గర ఈ అవకాశాన్ని పోగొట్టుకోవద్దని ముందుకు వస్తే నన్ను వెనుక వరేస్తాను. బీసీఐ మహిళలు ఎక్కడ వేరెక్కడ నలుగురు పోటీ చేస్తా ఉన్నారు. ఆ నలుగురు పిలిపించారు, మాట్లాడించారు, ఎవరినో ఒకరి పార్టీ పెట్టని చెప్పారు. మరి మా ఊర్లో ఈ పార్టీ వాళ్ళం కాదు, ఎవరు పిలిపేయలేదు. వేరే క్యాండిడేట్ ఏదైతే ఉందో ఎస్సీ యొక్క లాభాలు అనుభవిస్తుంది. ఆమె ఎన్నో రుణాలు తీసుకున్నది. అటువంటి మహిళకు మీరు క్రిస్టియన్స్ గా బీసీ మహిళగా ఇచ్చి ఆమెను కోర్టును నిలబెడతా ఉన్నారు. దయచేసి ఇది మంచిది కాదు. దయచేసి మేము అందరం విన్నవించుకుంటాను. తప్పకుండా మీరు మనసు మార్చుకొని వాళ్ళను విత్డ్రా చేస్తారని చెప్పి మేము నిజంగా సమయంగా మనవి చేసుకుంటాను. ఏదైతే ఉందో మా తొగర్రాయి గ్రామానికి రాబోయే రోజుల్లో మీరు విత్డ్రా చేయించకపోతే మా ప్రజలందరూ తప్పకుండా ఏదైతే ఎస్సీ మహిళ నిన్నటి వరకు బొట్టు పెట్టుకొని ఉన్న మహిళ ఈ రోజు నేను నామినేషన్ చేస్తే బొట్టు లేకుండా పోతుందంటే ఎవరన్నా నమ్ముతారా? ఎందుకు ఇంత ఏంది పదవి వ్యామోహమా? నేను చెప్పేది ఏంటంటే